బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డిలో రైతులు రోడ్డెక్కారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆందోళనకు దిగారు. ముఖ్యంగా అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతుందంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డిలో రైతులు రోడ్డెక్కారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో రోడ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే గోనె సంచులు అంటే గన్ని బ్యాగులు కావచ్చు, హమాలీల కొరత ఉండడంతో తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటున్నారు రైతులు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ పోలీసులు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు తగ్గడం లేదు. ముఖ్యంగా అకాల వర్షాలతో తమ ధాన్యం తడిసి ముద్దవుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా వాళ్ళక్కడ తమ గళాన్ని విడిపిస్తున్నారు. తమ ధాన్యం కొనుగోలు అయ్యేంత వరకు కూడా అక్కడి నుంచి వెళ్లేదే లేదంటూ కూడా వాళ్ళు తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. మహిళా రైతులు కూడా అక్కడ రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ మీరు చూస్తే కనుక ఆ రహదారిని, అటువైపుల మార్గాన్ని పూర్తిగా చుట్టుముట్టారు. అక్కడ ఒక సర్కిల్గా ఏర్పడి తమ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యం. అప్డేట్స్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని తమ దోసిట్లో పట్టుకొని చూపిస్తున్న విజువల్స్. నిజంగా రైతుకు సంబంధించి ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దవుతూ ఉంటే, ఎందుకంటే పంట వేసిన దగ్గర నుంచి చేతికొస్తోంది అనే సందర్భంలో అకాల వర్షాలు ముంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొనకపోతే కనుక, అవును, అకాల వర్షాల నేపథ్యం ధాన్యం కొనుగోలు చేయకపోతే తాము ఇంకా తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఏంటి అనేది అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి అధికారులు స్పందించారా? ఎందుకంటే అకాల వర్షాలతో ధాన్యం నీటిపాలు అవుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అధికారుల నుంచి రియాక్షన్ ఏంటి? రైతన్నకు అకాల వర్షాల రూపంలో నడిపిస్తుంది. మొత్తంగా నిన్న ఏదైతే కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వల్పంగా వర్షం కురిసింది. వర్షానికి ధాన్యం కూడా తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడక్కడ హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత ఉండడం, దానికి సంబంధించి ఆరబోసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఎండకపోవడంతో దాన్ని పూర్తిగా ఆరబెట్టడం వల్ల, వర్షం పడడం వల్ల పూర్తిగా తడిసి ముద్దవుతుంది. దానివల్ల మేము రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని చెప్పి ఆందోళన దిగారు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో పూర్తిగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ, ఖచ్చితంగా మా ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కూడా మేము ధర్నా చేపడతామని చెప్పి ఆందోళన చేసిన నేపథ్యంలో, అదే కోణంలో కూడా రైతులకు తమ పంట పండిన ఎప్పుడు కూడా పంట పండిస్తాం, కానీ మాకు పంట చేతికి వచ్చి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చేతికి వచ్చే వరకు కూడా భరోసా లేకుండా పోతుంది. రైతన్నను ఒకవైపు అతివృష్టి ముంచేస్తుంటే మరోవైపు అనావృష్టి వల్ల మేము నష్టపోతుంటామని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో మా ధాన్యం తడిసిపోయింది, అందుకే మేము రోడ్ ఎక్కామని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలో కనిపించింది. అయితే రైతులు చెప్తుంది ఏంటంటే, పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వము ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల దగ్గర నుండి కాంటాలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అధికారులతో పాటు దానికి సంబంధించిన గన్ని బ్యాగులు కానీ, దానికి సంబంధించిన హమాలీల కొరత ఉండడం వల్ల పూర్తి స్థాయిలో రోజువారీగా కొనుగోలు చేయలేకపోతుంది. మరోవైపు ఎండ తీవ్రత ఉండడం, దానికి అంతటికి సంబంధించి ఉదయం 10 గంటల వరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే కోణంలో కూడా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఈ అధికారులు అయితే పూర్తి స్థాయిలో స్పందించకపోవడం, దీనికి అంతటికి కూడా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ నిరసన కంటిన్యూ చేస్తున్నారా? ముఖ్యంగా ఎంతవరకు తమ నిరసన గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు? ఆందోళనకు సంబంధించిన పోలీసులు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ అధికార యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతుందా? సచిన్, అయితే ఏదైతే రైతులు రోడ్డుపై ధర్నాకు దిగిన నేపథ్యంలో పోలీసులు ఆ ధర్నాను విరమింపజేసే దిశగా రైతులను సముదాయించారు. 2 గంటల పాటు సుమారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు ధర్నాకు దిగారు. ఆ 2 గంటల పాటు దిగిన నేపథ్యంలో స్థానికంగా ఉండే అధికారులు స్పందించి సకాలంలో మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, దానికి సంబంధించిన
హమాలీల కొరత లేకుండా చూస్తామని చెప్పి స్పందించడంతో రైతులు ధర్నా విరమించారు. ఏదేమైనప్పటికీ రైతు పండించిన ధాన్యం సకాలంలో మార్కెట్ కి చేరకపోవడం, రైతుకు ధాన్యం పండించి తరుగు రావడం, తడిసిపోవడం, దీని వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచిన్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కామారెడ్డిలో రైతులు ఆందోళన బాటపట్టారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అంతకన్నా ముందు ఒకసారి ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అనేది. తడిసిన తమ ధాన్యం సంగతి ఏంటి అంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎక్కడి ధాన్యం అక్కడే ఉందంటూ కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేంద్రంలో రోడ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. గన్నీ బ్యాగ్స్ అంటే గోనె సంచులు కావచ్చు, అలాగే హమాలీల కొరత ఉండడంతో తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటున్నారు రైతులు. అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది, అయినా పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోసిట్లో ఆ తడిసిన ధాన్యాన్ని, మొలకలెత్తుతున్న ఆ ధాన్యాన్ని చూపిస్తూ వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒకసారి రైతులు ఏమంటున్నారు చూద్దాం. వీటిని రోజు ఎండ పోసిన కొద్దీ 40 కిలోల బారదాన్ని నిండంగా 2 కిలోల తరుగు పెట్టుకోగా మళ్ళీ వేరే సంచులలోకి నింపుతారు సార్. అన్ని అట్లు దూగుతుంది. మొత్తం నష్టపోతున్నాం సార్. ఇప్పుడు మాకు నష్టంకు న్యాయం జరగాలి. కాంట ఇట్లనే పెట్టుకోవాలి. మేము అట్లా ఎండ పోసడు మొత్తం కాదు సార్. ఎందుకు పెడతలేరు ఏమో సార్. రోజు దోలుకొస్తామంటారు అమ్మాలను, రోజు దోలుకొస్తలేరు. మళ్ళా వర్షం పడుతుంది, నానుతుంది. ఇప్పుడు నేర్పుతానం పానం పోగా జర అయితే అనొస్తుంది. మళ్ళీ టాపాలు లేవు, కప్పు తెప్పిస్తారు. ఏం తెప్పిస్తారు? కాండ పెట్టలేదు. ఒక 4-5 ఫుట్లు పెట్టిరు, బంద్ చేసారు. దినాం అడిగితే దినాం 3 గంటలకు 4 గంటలకు వస్తారు అమ్మాళ్ళు. కొన్ని కాండ పెడుతురు, వెళ్ళిపోతారు. నిన్న వర్షం వచ్చే టైం కాగితాలు ఇస్తారంటే కాగితాలు ఇయ్యలేదు. మేము గుండెకొచ్చి కప్పుకున్నాం. మరి వర్షం వెలిసినాక కాగితాలు ఇస్తారంటే బంగ్లా పోతే కొత్త కాగితాలు మొత్తం ఆనే పెట్టుకున్నాం. ఒక కాగితం ఇయ్యలేదు. వర్షం వెలిసినాక కాగితాలు ఇస్తామంటే అప్పటికి అంటిపోయినాయి అందరి. ఒక లారీ సగం అడ్డు కొట్టుకుపోయినాయి సార్ మొత్తానికి. కాంటాలు ఏమన్నా అంటే లేబర్ వస్తారు పెట్టిపిస్తా ఏం ముచ్చట. దినా 3 గంటలకు రావాలి, చేసే పెట్టాలి, పోవాలి. సమస్య సార్. ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్ డిమాండ్ ఏంటి సార్? ఉన్నవాటు కాండ కావాలి మొత్తం. ఇప్పుడు నాణ్య ఎండ పెట్టాలంటే ఎండ పెడతాం సార్. అది ఇప్పుడు మనం మొత్తం ఆనే కాదు ఎండ పెట్టు రెక్కలని జబర్దబ్ రాత్రి పుల్లు అయినాయి మొత్తం అందరికి రైతులకు. వడ్డు కొట్టుకపోతే వడ్ల కట్టము సంతులు వేసినా ఆగలేవు అందరికి. ఈ ప్రాబ్లం